నమస్తే. గ్రూప్ 2 ఎగ్జామ్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో మొదట్లో నిర్వహించిన తర్వాత పేపర్ లీక్ అనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఈ గ్రూప్ 2 పేపర్ కూడా లీక్ అయింది. సో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా 30 లక్షల కుటుంబాలు టీఎస్పీఎస్ రిజిస్టర్ అయి ఉంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే సుమారుగా 700 పైచిలుకున్న పోస్టులకు గాను 5,20,000 మంది ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం అప్లికేషన్ చేసుకుని ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎగ్జాములు రాసినప్పటికీ ఈ పేపర్ లీక్ అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ని రద్దు చేయబడింది టీఎస్పీఎస్సీ ద్వారా గత ప్రభుత్వంలో. ఆ తర్వాత మరోసారి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా అనేక అవకతవకలు, అంటే ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ లేకపోవడం, వెరిఫికేషన్లో తంబు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా అనేక అవకతవకలు జరిగిన తర్వాత నేరుగా హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు తీర్పునిచ్చింది. ఏంటంటే ఈ ఎగ్జామ్ని రద్దు చేయాలంటే కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఆ తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ 2 సార్లు, అంటే మొట్టమొదటిసారిగా ఒక పబ్లిక్ సర్వెంట్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నిర్వహించిన ఎగ్జామ్, అది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో అటువంటి ఎగ్జామ్ని కాస్త 2 సార్లు రద్దు చేసినటువంటి ఏకైక ఎగ్జామ్ ఇదే. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీయే. ఆ తర్వాత ఇటీవల కాలంలో అది ఎగ్జామ్ని కాస్త నవంబర్ 30 తేదీన నిర్వహించాలని తలిచినప్పటికీ కూడా అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న కారణంగా దాన్ని కాస్త జనవరి 6-7 తేదీలకి ప్రమోట్ చేస్తున్నట్టుగా ఎన్నికల కన్నా ముందే టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే ఈరోజు 26వ తేదీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎగ్జామ్ నిర్వహించాలనేది నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల యొక్క డిమాండ్. ఇటు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది. ప్రక్షాళన చేసిన తర్వాతనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను కావచ్చు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కొంతమంది సభ్యులతోని, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో కూడా నేరుగా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయన్ని దీనికి సంబంధించి మాట్లాడారు కూడా. సో ఆయన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, భేటీ అయిన తర్వాత వెంటనే గవర్నర్ ఆఫీస్కి లేఖ కూడా రాస్తారు, తన రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు. అయితే ప్రస్తుతం ఇంకా గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేయలేదు, అది ఇంకా కూడా పెండింగ్లోనే ఉండిపోయింది. అంటే ఒక రకమైన ఆందోళన. ఇటు ఒకవేళ కనుక రాజీనామా చేస్తే వాళ్ళకి సంబంధించి రాజీనామా ఆమోద ముద్ర కనుక వేసినట్టయితే వాళ్ళు వెంటనే ఆ యొక్క దేశం వదిలి కానీ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవైపు గ్రూప్ 2కి సంబంధించి పేపర్ లీక్ అంశం అటు పోలీసుల విచారణలో ఉన్నది, చాలామంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అటు ఈడీ ఇన్వాల్వ్ అయింది, తర్వాత సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఒకవేళ రాజీనామా కనుక ఆమోద ముద్ర వేసినట్టయితే వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉందనుకుండా ఒక ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమోద ముద్ర వేయలేదు. మరోవైపు రాజీనామాకు ఆమోద ముద్ర వేయకపోవడం కారణంగా ఇప్పుడైతే జనవరి 6-7 తేదీలో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి గతంలో టీఎస్పీఎస్సీ నిర్ణయించిందో ఆ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తారా? కండక్ట్ చేయాలంటే కూడా ఇటు సభ్యులు కానీ చైర్మన్ కావాల్సి ఉంది, లేదా దీన్ని వాయిదా వేయాలన్నా కూడా టెక్నికల్గా ఇటు 3 సభ్యులు చైర్మన్ కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటు ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం ఆర్థికంగా మాత్రమే తోడ్పాటు అందిస్తుంది తప్ప ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి బాధ్యత ఇవ్వాల్సింది టీఎస్పీఎస్సీయే. సో ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సభ్యులు కూర్చొని, సభ్యులకు సంబంధించినటువంటి చైర్మన్ కూర్చొని ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, లేదా పోస్ట్పోన్ చేయాలా, లేకుండా వాయిదా వేయాలా, రద్దు చేయాలా అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా జనవరి 6-7 తేదీలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి గతంలో ఎన్నికల కంటే ముందు చైర్మన్ టీఎస్పీఎస్సీ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రక్షాళన జరగకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మరోసారి తప్పిదం జరిగే అవకాశం ఉన్నట్టుగా నిరుద్యోగులు కానీ ప్రభుత్వం ఆలోచించిన విధానం పట్ల చూస్తే మరి ఇక్కడ ప్రక్షాళన చేస్తారా? ప్రక్షాళన కంటే మునిపే ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించిందో ఆ రకంగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగానే గ్రూప్ 2 కనుక 6-7 తేదీలో కనుక కండక్ట్ చేస్తే మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదే మరోసారి రిపీట్ అయితే మరి మరోసారి కూడా ఈ ప్రభుత్వం ఒక అపవాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రక్షాళన తర్వాతనే, ఇటు ప్రక్షాళన చేసిన అనంతరమే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వ ఆలోచన. కానీ ప్రస్తుతానికైతే మరి ఆల్రెడీ కండక్ట్ చేసిన తేదీలు ఏవైతే ప్రకటించిన తేదీలు ఉన్నాయో దాని మీద ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా స్పందించి నిరుద్యోగులకి అండగా నిలవలేకపోయారు. అంటే నిరుద్యోగుల్లో ఒక ఆవేదన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఆందోళన చేపట్టి ఆవేదనతో వాళ్ళు తమ బాధను వెలగక్కిరో అదే రకమైన ఆవేదన ఆందోళన కొనసాగుతూనే ఉంది. గతంలో ఏ రకంగా అయితే ధర్నా చౌక్ల దగ్గర నిత్యం ఈ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జీవో 46 బాధితులు కావచ్చు, ఈ గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, రిజల్ట్స్ కోసం వేచి చూసే వాళ్ళటువంటి గ్రూప్ 4 అభ్యర్థులు కావచ్చు, అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వం ఎటో ఒక చర్య తీసుకొని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటారా, లేకుంటే దీని వాయిదాకు సంబంధించి ఏదైనా ప్రకటన విడుదల చేస్తారా, లేకుంటే గవర్నర్ కూడా కాస్త చిత్తశుద్ధి వహించి ఈ రాజీనామా యొక్క ఆమోదాన్ని
తెలపాల్సిన అవసరం ఉంటుంది, రాజీనామాకి సంబంధించి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజీనామా ఆమోదం తెలిపితేనే కొత్త సభ్యుల నియామకం, కొత్త చైర్మన్ నియామకం జరుగుతుంది. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఒకవైపు, ఈ గ్రూప్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ సంబంధించి తేదీల ప్రకటన ఒకవైపు, రెండింటి మధ్య కాస్త ఆ యొక్క ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.